బలిపీఠం మీద అగ్ని అది నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అసలు బలిపీఠం ఎందుకు కట్టాలి? బలిపీఠంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మనుష్యుణ్ణి దేవుణ్ణి ఏకం చేసేది బలిపీఠం, సమాధానపరిచేది బలిపీఠం. ఆనాడు పాత నిబంధన పరిశుద్ధులు బలిపీఠంని కట్టారు. ఈరోజు క్రొత్త నిబంధన నీతిమంతులుగా పిలువబడుతున్న వారు ప్రార్థనని బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టడం ప్రాముఖ్యం కాదు, ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈరోజు చాలా మంది విశ్వాసుల యొక్క బలిపీఠాలు ఆరిపోయిన అనుభవంలో ఉన్నాయి, మంట లేదు. కొన్ని బలిపీఠాలు అయితే కూలిపోయాయి, ఆనాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు ఏ రీతిగా అయితే అన్య జనాంగములు ఎరగనటువంటి దేవత బలిపీఠములను కట్టి దేవునికి విరుద్ధ కార్యాలు జరిగించిన దానిని బట్టి ఆ బలిపీఠాలు ఏ రీతిగా అయితే కూల్చివేయమని చెప్పాడు. ఈరోజు లోకముని వెంబడిస్తూ, లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తూ పరిశుద్ధులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారు వారి మాటలను బట్టి బలిపీఠాలను కూల్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. వీరి యొక్క బలిపీఠము ఎవరు కూల్చారు అంటే అన్యులు వచ్చి కూల్చారు. అన్యుల యొక్క మాటలు కూల్చివేశాయి, అన్యుల యొక్క ఆలోచనలు కూల్చివేశాయి. అందుకే అన్ని చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఈరోజు అంటున్నాడు, బిడ్డ నీ బలిపీఠం నిత్యం మండుతున్నట్టుగా ఉందా? నువ్వు నిజంగా మండుతున్న బలిపీఠంగా ఉన్నావా? దేవుడు ఏర్పాటులో ఉంచినటువంటి ప్రత్యక్షత గుడారములో మొట్టమొదటిగా మందిర ఆవరణను అడుగు పెట్టుడుతోటే మనకు కనబడేది బలిపీఠం. ఆ బలిపీఠం యొక్క స్థానాన్ని మొదటిగా ఉంచాడు. ఎట్లా ఉంచాడు? మొదటిగా ఉంచాడు. ఆ మొదటి స్థానాన్ని బలిపీఠంకి ఇచ్చాడు. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితంలో మొదటి స్థానం ఏదై ఉండాలి? ప్రార్థనా జీవితమైనటువంటిదై ఉండాలి. ఏ విశ్వాసి అయితే ప్రార్థన చేసేవాడిగా ఉంటాడో, ఎలా చేయాలట? నిత్యము ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. పరిస్థితులను బట్టి ప్రార్థన చేయడం కాదు, ఔషధులను బట్టి ప్రార్థన చేయడం కాదు, అక్కరాలను బట్టి ప్రార్థన చేయడం కాదు. నా దేవుడు ఏమంటున్నాడు? నిత్యము నీ బలిపీఠము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. ఔషధ తీరిపోయిన తర్వాత, అక్కర తీరిపోయిన